వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య మనం చూసాం గదండీ! సమంత గారికి మయోసిటిస్ వచ్చింది. ఫారిన్ ఎళ్లి ట్రీట్మెంట్ చేయించుకొని ఈరోజు నార్మల్‌గా ఉన్నారు. సో, ఈ ప్రాబ్లము ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఎలాంటి ట్రీట్మెంట్‌లు అందుబాటులో ఉంటాయి? ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ వెల్లంకి జానకి గారు. సో, మేడం ద్వారానే అసలుకి ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుందో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం మనకందరికి తెలిసిన విషయమే. సమంత గారు. సో, అవును. ఎన్నో సినిమాల్లో యాక్ట్ హ్మ్. చేశారు. మనందరికి సుపరిచితులు. సో, ఆమెకి మయోసిటస్ అని జెప్పేసి చాలా మందికి తెలియని ఒక వ్యాధొచ్చింది. ఈ వ్యాధి ప్రభావం వల్ల తను క్షీణించిపోయింది. సో, ఇలా అవ్వడానికి గల కారణాలేంటి? ఎవరిలో ఎక్కువగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది? సాధారణంగా ఇది ఒక వింత వ్యాధి అండి. మజిల్‌ని ఎవరి మజిల్‌కైనా దాని విరోధి తనలో ఉన్న ఓన్ యాంటీబాడీస్ ఉంటాయా చెప్పండి? అంటే మనిషిలో తన మజిల్ మీద తనే యాంటీబాడీ సృష్టించుకొని డెస్ట్రాయ్ చేసేస్తుందనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ దీనిలో చాలా రకాలున్నాయి. ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే జెనెటిక్‌గా ఇది వస్తుంది అని ఫస్ట్ ఒక జెనెటిక్ మేకప్ తల్లిదండ్రుల నుంచి కానీ, లేకపోతే వాళ్ళకి ఆన్ ఇట్స్ ఓన్ కానీ, ఒక కొన్ని కోల్డ్, కొన్ని రకాలైన వ్యాధుల వల్ల కానీ, ఆ తర్వాత డెవలప్ అవుతదనమాట ఇది. ఓకే మ్యామ్. అంటే పుట్టిన దగ్గర నుంచి ఏం ఉండదు. ఓకే. వాళ్ళకి సడెన్‌గా బయటకొస్తది. ఆమె చాలా ఓకే. కాలం మనకి మూవీస్‌లో వాటిలో యాక్ట్ చేశారు. ఎన్నో మూవీస్ మేము చాలా ఫ్యాన్స్. యెస్. ఆమె చాలా ఎఫిషియంట్ వర్క్ చేస్తా ఉంటారు. సడెన్‌గా ఎలా అంటే ఒక్కొక్కసారి ఆటో ఇమ్యూనిటీ అలా బయటపెడుతుంది. ఓకే. దానిలో ఏమవుతుంది, ఈ మజిల్ మీద ఎప్పుడైతే యాంటీబాడీస్ అనేవి అటాక్ అయినాయో వీళ్ళకి వీక్‌నెస్ వస్తుంది. నొప్పొస్తుంది. స్వెల్లింగ్ వస్తుంది. వాళ్ళ మజిల్ కానీ, స్కెలిటల్ సిస్టమ్ మొత్తం మీద గానీ, బోన్ మీద గానీ యాంటీబాడీస్ ప్రభావం వల్ల స్కిన్ మీద కూడా ర్యాష్ రావచ్చు. సో, స్కిన్ ర్యాషు, మజిల్ వీక్‌నెస్సు వాళ్ళు ఏ చిన్న పని చేయలేరండి. అంటే సాధారణమైన పనులనమాట. ఒక ఆర్మ్‌ని గానీ, షోల్డర్ గానీ మూవ్ చేయలేరు. అలాగ లెగ్ గానీ, హిప్ గానీ మూవ్ చేయలేరు. ట్రంక్ కూడా మూవ్ చేయలేరు. అంటే ఒక రకమైన అస్వస్థత తీవ్రతరంగా ఉంటుంది. మామూలుగా మయోసైటిస్ అనేది 3 టైప్స్‌లో ఉంటుందండి. పాలిమయోసైటిస్ అంటే ఏంటంటే అన్ని మజిల్స్‌కి వ్యాపించడం, ప్రతి మజిల్‌ని విడిచిపెట్టకుండా అది వేధించుతూ ఉండడం. రెండోదేంటంటే డెర్మటోమయోసైటిస్. ఇదేంటంటే కొన్ని కొన్ని క్యాన్సర్స్‌కి లీడ్ చేస్తది. ఓకే మ్యామ్. తర్వాత ఇంకోటి ఇన్‌క్లూజన్ మయోసైటిస్ అంటారు. ఇన్‌క్లూజన్ మయోసైటిస్ అంటే డీజనరేటివ్ డిజార్డర్స్‌లో వస్తది. ఇది కొంచెం వృద్ధుల్లో వస్తుంది అనుకోవచ్చు. సో, యంగ్ ఏజ్‌లో గానీ, విమెన్ గానీ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఈ పాలిమయోసైటిస్‌లో. అలా అని మగవాళ్ళకి రాదని కాదు కానీ, వీళ్ళలో ఎక్కువగా కామన్‌గా వస్తూ ఉంటుంది. సాధారణమైన పనులు అంటే మనకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని తాగడం కూడా చేయలేరండి. చెయ్యి పైకెత్తలేరు. ఓకే. ఇట్లా చిన్న చిన్నవి క్లైంబింగ్ స్టెయిర్స్ కూడా చేయలేరు. ఇవన్నీ ఒక వంతయితే వీళ్ళకి 2 రకాల ఎఫెక్ట్ అయితే కూడా చనిపోవచ్చు. ఓకే మేడం. ఏందంటే ఒకటి స్వాలోయింగ్. ఓకే. అది ఈసోఫాగస్‌ని ఎఫెక్ట్ చేస్తే కనుక మింగడం కూడా కష్టమవుతుంది. ఓకే మ్యామ్. దాని చుట్టూ ఉన్న ఏ మజిల్స్ ఎఫెక్ట్ అయినా వాళ్ళు గుటక వేయడం కూడా చాలా క్రిటికల్ అయిపోతుంది. తీవ్రతరం అయిపోతున్న కొద్దీ. సో, బ్రీదింగ్ మజిల్స్ మీకు తెలుసు కదండీ! డయాఫ్రామ్ కూడా మజిల్స్ అన్నీ కావాలి. యాక్సెసరీ మజిల్స్ ఫర్ బ్రీతింగ్ కావాలి. ఓకే. అంటే వారికి శ్వాస తీయడం కూడా కష్టం అవ్వచ్చు. అంటే యాంటీబాడీస్ యొక్క తీవ్రమైన సాంద్రత బట్టి రకరకాలవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అవి చిన్న దశలో ఉంటే ఒక చిన్న మజిల్. ఓకే మ్యామ్. మనందరికీ చిన్న చిన్న మజిల్ నొప్పులు ఎవరికీ లేకుండా ఏమి ఉండవు కదా! యెస్ మ్యామ్. కానీ ఎక్కువగా అయిపోతున్న కొద్దీ ఇవి చాలా ప్రమాదకరంగా మారుతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ లేదా ట్రీట్మెంట్ అమెరికాకే ఎందుకెళ్ళి చేయించుకోవాలంటే ఉన్నాయండి. ఇక్కడ కూడా ఓకే మ్యామ్. ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వీటిల్లో ఏం చేయాలంటే మెయిను స్ట్రెచింగ్ ఆఫ్ మజిల్స్, స్ట్రెంగ్థెనింగ్ ఎప్పుడు చూసినా మనకి అన్ని వీడియోస్‌లో కనిపిస్తానే యెస్ ఉంటుంది. మ్యామ్. పాపం ఆమె ఎక్కువ జిమ్‌లోనే ఉంటారు. యెస్. సో, ఈ మజిల్స్ ఫిజియోథెరపీ అనేది కాంపోనెంట్ పార్ట్. ఓకే. కాకపోతే 3 రకాలైన మెయిన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి స్టెరాయిడ్స్ ఇవ్వాలండి. ఓకే మ్యామ్. తర్వాత ఇమ్యునో సప్రెసెంట్స్ ఇవ్వాలండి. ఓకే 3 మ్యామ్. ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వాలండి. ఇలా ఈ ట్రీట్మెంట్స్‌లో చాలా ఖరీదైన ట్రీట్మెంట్ ఇమ్యునోగ్లోబులిన్ ట్రీట్మెంట్ అనేది. సో, వాళ్ళ యాంటీబాడీస్‌ని సప్రెస్ చేయాలి. అంటే మనం ప్రతి యాంటీబాడీస్‌ని సప్రెస్ చేయలేం. కేవలం ఆ మజిల్‌ని ఎఫెక్ట్ చేసేది
ఏదైతే ఉందో దాన్ని మట్టుకే సప్రెస్ చేయాలన్నమాట. ఓకే అలా మ్యామ్. టార్గెటెడ్‌గా చేయడం కోసం వీళ్ళకి చాలా విస్తృతంగా ఖర్చవుతుంది. అవన్నీ చేయించుకున్న తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ మామూలవ్వడం. ఇప్పుడు మళ్ళీ మామూలవ్వడం గూడా చూసారు. ఇది గొప్ప గొప్ప వాళ్ళకొస్తే వాళ్ళేదో అమెరికా ఎళ్లి ఏదో బాగు చేయించుకున్నారు అని అనుకోవచ్చు. కానీ బీద వాళ్ళకొస్తే చాలా కష్టం అండి. ఓకే మ్యామ్. వీళ్ళకి మనం కార్టికోస్టెరాయిడ్స్ అవన్నీ పెడితే ఆటిల నుంచి షుగర్ రావడం, వాటిల నుంచి చాలా సైడ్ ఎఫెక్ట్స్, ఒబిసిటీ రావడం, ఓకే ఇలా మ్యామ్. చాలా రకాలైన ఇబ్బందులంటూ కూడా మనకి ఉన్నాయండి. సో, ఓకే. అందుకోసం తీసుకునే ఆహారం దగ్గర నుంచి ఏది ఎప్పుడు ఒక ఎలర్జీని ట్రిగ్గర్ చేస్తుందనేది ఊహించటం ఎవరి వల్ల కాదు. అది వచ్చినప్పుడు ఫస్ట్ తెలుసుకోగలగాలి. అదే సిం మేడం. మనం ఎలా తెలుసుకోవాలి మేడం ఈ ఆ! వ్యాధిని? మెయిన్ సింప్టమ్స్ అండి. యెస్ మ్యామ్. ఆమె చాలా ఎర్లీగా గుర్తించటం వల్ల ఆ బ్రీతింగ్‌కి, స్వాలోయింగ్ వరకు వెళ్ళిపోలేదు. ఓకే మ్యామ్. ఏంటంటే వాళ్ళు రోజు చేసే ఎక్సర్సైజు, రోజు చేసే ఫుడ్డు నార్మల్‌గా ఉన్నా కూడా ఉన్నట్టుండి అలసట రావడం. అసలు నిస్సత్తువ అనమాట. ఏ పని ఓకే మ్యామ్. చేయలేకపోవడం. చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోవడం. దువ్వుకోను కూడా దువ్వుకోలేకపోవడం. ఓకే మ్యామ్. అంటే మనం డైలీ చేసే ఏ యాక్టివిటీ కూడా చేయలేకపోవడం అనేది అది ఫస్ట్ రికగ్నైజ్ చేయడానికి ఆమె చాలా తెలివిగా ప్రవర్తించి తెలుసుకోగలిగారు ముందు. ఓకే మ్యామ్. తెలుసుకుని తర్వాత ఆ టెస్ట్‌లన్నీ చేయడం జరిగింది. అంటే ఎన్నో టెస్ట్‌లు అవసరమైతాయండి. యాంటీబాడీస్ టెస్టింగ్ అవసరం అవుతుంది. ఎంఆర్ఐ స్కానింగ్‌లు అవుతాయి. ఎంతవరకు డెస్ట్రాయ్ అయిందో తెలుసుకోవడానికి రకరకాల ఇమ్యునలాజికల్ టెస్ట్‌లు అవసరం. ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న వ్యాధి, ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్. ఓకే మ్యామ్. ఇవన్నీ ఉన్న వాళ్ళకొస్తే పర్లేదండి. బీద వాళ్ళకొస్తే మటుకు స్టెరాయిడ్స్ పెట్టి వాళ్ళు మయోసైటిస్ వచ్చిన తర్వాత చాలా వరకు ఏంటంటే ఊబకాయం పెట్టేసి రావడం. ముసలివాళ్ళయిపోవడం. తర్వాత ఎరిథ్మియాస్ వస్తే మటుకు చాలా డేంజరస్ అండి. ఓకే మ్యామ్. ఇప్పుడు మనం సాధారణంగా 80 కొట్టుకుంటే పల్స్ ఓకే. ఉన్నట్టుండి 200 కట్టుకుందనుకోండి, ఎవరైనా బ్రతకగలరా? వెంట్రి బీపీ ఫ్లక్చుయేట్ అయిందంటే చాలా కష్టం. అంటే యెస్. పల్స్ గురించి చెప్తున్నా. ఓకే. ఎరిథ్మియాస్ అంటే ఓకే మ్యామ్. రకరకాల ఎరిథ్మియాస్ ఉంటాయి. వెంట్రిక్యులర్, సూప్రావెంట్రిక్యులర్ ఇలా రకరకాలనమాట. ఈ ఎరిథ్మియాస్‌తో పాటు కార్డియాక్ ప్రాబ్లమ్‌లోకెళితే ఓకే నేను మ్యామ్. ఇందాక ఏం చెప్పాను, మింగడం డిఫికల్ట్ అయితే ఏం తినలేడు. అది తినేది కాస్త లంగ్స్‌లోకెళ్ళిపోయి, ఊపిరితిత్తుల్లోకెళ్ళిపోయి అలా ప్రమాదకరంగా మరణించొచ్చు. రెండోది శ్వాస మజిల్స్, డయాఫ్రామ్ మజిల్స్ కానీ, బ్రీతింగ్ మజిల్స్ కానీ లేకపోతే ఆ రకమైన ఇబ్బందులొస్తాయి. ఓకే మ్యామ్. మూడోది ఏంటంటే మెయిన్ పార్ట్ ఇక్కడ ఉంది హార్ట్ అండి. హార్ట్‌లో రిథము అవన్నీ మెయింటైన్ చేయడానికి మజిల్ ప్రాపర్‌గా కాంట్రాక్ట్ చేయాలి. ఓకే మ్యామ్. ఎప్పుడైతే ఒక మనిషికి తన ఓన్ హార్ట్‌కి ఎగెయిన్స్ట్‌గా కనుక యాంటీబాడీస్ తయారైనయో రకరకాలుగా ఆ రిథమ్ మారిపోతుంది. ఆ వెంట్రిక్యులర్ ఎరిథ్మియాస్ అనేవి చాలా డేంజరస్. మనం అందరం కూడా చూస్తానే ఉంటాం. సీపీఆర్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ అదే నేర్పిస్తారు. ఓకే మ్యామ్. ఉన్నట్టుండి 200 కొట్టేసుకుంటే వాడు ఎలా బతుకుతాడు? రకరకాల మందులివ్వాలా? ఎప్పుడు ఐసీయూలో ఉండాలి. అందుకని ఆమె ఐసీయూ కూడా వెళ్ళినట్టు మనం చాలా సార్లు యెస్ మ్యామ్. విన్నాము, చూసాము. ఇవన్నీ కూడా జరిగినియి. ఏది ఏమైతే కానీ మనకెంతో అత్యంత ప్రియమైన హీరోయిన్ మళ్ళీ వే బ్యాక్ అన్నీ తగ్గించుకుని తన ఓన్ యాంటీబాడీస్‌ని కొంతవరకు తగ్గించుకుని, ఆ ఇమ్యూనిటీని ఏదైతే మజిల్‌కి అగెయిన్స్ట్‌గా ఉందో వాటిల్ని మాత్రమే తీయాలి. ఓకే. లేదంటే ఇప్పుడు సాధారణమైన జలుబు వీటిలికి ఉండే యాంటీబాడీస్‌ని అవన్నీ తీసేసారనుకోండి, టోటల్ ఇమ్యూన్ సప్రెస్ అయితే మీకు తెలుసు కదండీ! యెస్ ఇప్పుడు మ్యామ్. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్ వాళ్ళు చాలా కష్టం బయటకెళ్ళి. ఏ రకంగా మళ్ళీ బయటకు రాలేరు, ఏమీ చేయలేరు. సో, అందుకని సెలెక్టివ్‌గా మాత్రమే ఈ ఇమ్యూనిటీని అనే దాన్ని సప్రెస్ చేయాలి. ఎర్లీగా గుర్తించాలి. ఎవరికైనా విపరీతంగా నీరసం వచ్చేస్తున్నా, మజిల్ వాస్తున్నా, జాయింట్స్ వాస్తున్నా, చిన్న చిన్న పిల్లల్లోని ఇప్పుడు రకరకాలైనవి చూస్తూ ఉన్నాం. సో, ఇవన్నీ వచ్చినప్పుడు ఎర్లీగా గుర్తించటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మన చేతిలో జెనెటిక్స్ లేవు గనక జీన్స్ అనేవి తల్లిదండ్రుల నుంచి మనకు వస్తాయి. వాటిల నుంచి మనం తప్పించుకోలేము. అలా వచ్చినప్పుడు ఏమైనా మనకు ప్రతి వాళ్ళకి ఫ్లూలు వస్తాయి, ఫీవర్‌లు యెస్ వస్తాయి, మ్యామ్. రకరకాలైనవి వస్తూ ఉంటాయి. వీలైనంత వరకు హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. నిరంతరం యోగా గాని, డైట్ ప్రాపర్‌గా గాని, మంచిగా ఎక్సర్సైజ్ కానీ, ఏదైనా చిన్నది నీరసంగా ఉంటే వెంటనే టెస్టులు చేయించుకోవడం. సమంతలాగా యెస్ మ్యామ్. స్మార్ట్‌గా, స్మార్ట్ సమంతలాగా. స్మార్ట్ సమంత అంటే పైసలున్నాయి ఆమె కాబట్టి దగ్గర ఆటోమేటిక్‌గా చేయిస్తుంది మేడం. డబ్బులున్నాయండి. మరి డబ్బులు లేని వాళ్ళు కూడా ఇవన్నీ చూసి ఇప్పుడు ఇలాంటి వీడియోలన్నీ చూసి ఏంటి మనం యెస్. ఎడ్యుకేషన్ తెలుసుకోగలగాలి. తెలుసుకోవాలి. ఎర్లీ డయాగ్నోసిస్ చాలా చాలా ఇంపార్టెంట్. మేడం ఇంకొకటి నా చిన్న డౌట్ ఏందంటే ఇప్పుడు తను ట్రీట్మెంట్ చేయించుకుంది. సో, ఇప్పుడు క్యూర్ అయింది తనకి. బట్ ఫ్యూచర్‌లో మళ్ళీ వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా?
ఇది ఖచ్చితంగానండి. దీన్ని రెమిషన్ అంటారు అంతే. అంటే తాత్కాలికంగా కొంతకాలం బానే ఉంటుంది. ఓకే మ్యామ్. మళ్ళీ రావచ్చు కదా! దేనికి ట్రిగ్గర్ అవుతుంది? మళ్ళీ యాంటీబాడీస్ దేనికి ప్రిపేర్ అవుతాయి? తన ఓన్ బాడీ తన మజిల్‌ని అదేదో పాకిస్తాన్ లాగా భావిస్తోంది కదా! అంటే యెస్. శత్రు రాజ్యంలా ఎలా భావిస్తుంది? ఎప్పుడు భావిస్తుందనేది దానికే తెలీదు, మనకే తెలీదు. యెస్. అంటే మళ్ళీ కూడా తనకు వీక్‌నెస్ వచ్చినా, ఏమొచ్చినా మళ్ళీ కూడా కంప్లీట్ సర్వేలెన్స్‌లో ఉండాలి. ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకోవాలి. ఖరీదైన టెస్టులు, ఖరీదైన మందులు, మళ్ళీ ఫారెన్ ఎళ్ళడాలు, మళ్ళీ ఎప్పటికప్పుడు ఆమె సర్విలెన్స్‌లో అయితే ఉండాలండి. ఓకే కంప్లీట్ మ్యామ్. క్యూర్ అయిపోయింది అని అయితే ఇలాంటి వ్యాధులకైతే చెప్పడం అనేది కష్టం. అంటే జీవితాంతం తను ఎప్పుడైతే తన బాడీ తనకు సహకరించట్లేదో కంపల్సరీ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ ఎర్లీగా గుర్తించాలి. మళ్ళీ అన్ని టెస్టులు చేసుకోవాలి. మళ్ళీ వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మేడం ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ అయితే బెటర్ అంటారు? సాధారణంగా ఎవరికైనా కానీ ఎలర్జీస్ ఎక్కువగా లేకుండా ఇంట్లో తయారు చేసిన ఆకుకూరలు, కాయగూరలు అంటే కొంతమందికి దానికి కూడా మరి ఎలర్జీ రావచ్చు. ఓకే. ఏదైతే వాళ్ళకి పడుతుందని తెలిసిన ఆహారం చిన్నప్పటి నుంచి ట్రిగ్గర్ చేయకుండా ఉండేలా అయితే బెటర్. ఓకే మేడం. ఈరోజైతే సమంత గారికొచ్చిన మయోసైటిస్ వ్యాధి అంటే ఎవరికీ రాకుండా ఉండాలని అంటే ఒకవేళ వస్తే ఎలా గుర్తించాలో మన ప్రేక్షకులు చాలా చక్కగా వివరించారు. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.